అంటే పరస్పరం ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అవతల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ తరఫున స్టాండ్ తీసుకొని తను మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కల్తీ జరిగిన మాట ధృవీకరించారు, అందరూ ధృవీకరించారు. జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తొందరపడి మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన అంత అనుభవం కలిగిన వ్యక్తి అలా అనుకుంటున్నారని నేను అనటం భావ్యం కాదు. కానీ ఏది కలిసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భక్తుల సెంటిమెంట్ని చాలా దెబ్బ కొడుతూ ఉంది. ఇది మనోభావాన్ని దెబ్బ కొడుతూ ఉంది. మధ్యలో సమ్ బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా చెప్పారు అని అన్నారు. నేను వీడియోలు చదవటమే. బట్ ఇవన్నీ ఎవరు ధృవీకరించారు, ఎవరు సలహా ఇస్తున్నారు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. బట్ జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ రెండు రకాలు ఉంటాయి ఏదైనా సంస్థల్లో. మనం ప్రభుత్వం నడిపించేటప్పుడు ఇట్స్ వీఆర్ ఆల్సో ఎంటైర్ కంట్రీ వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ మెచ్యూర్ డెమోక్రసీ. అట్ ది సేమ్ టైం మనం కూడా డెవలపింగ్ నేషన్. ఇప్పుడు వికసిత భారత్ అనేది ఎప్పుడుకో టార్గెట్ పెట్టాం. ఇంకా అనేక ప్రదేశాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి తెలుసు మనకి. కానీ ఒక విజన్, ఒక రోడ్ మ్యాప్ వేసుకుని నడవాలి కదా అని మనం నడుస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఓకే ఈ సమస్యని సమగ్ర విచారణ చేస్తున్నాం, కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది తీసుకోవాలి ఎప్పుడైనా.